జై సంతోషాయ నమః. మానవ జీవితాలు కష్టాలపై. ప్రతి వారికి ఏదో ఒక సమస్య. ఆర్థిక సమస్య, ఉద్యోగ సమస్య, పదవి సమస్య, వివాహ సమస్య, సంతాన సమస్య. వీటినన్నింటినీ నివారించడానికి హిమాలయాల్లో మా గురువు గారు అకుంఠిత దీక్షతో తపస్సు చేసి అనుగ్రహించి పంపించిన అంగుళీకం అవేనండి ఉంగరాలు. ఈ ఉంగరం పెట్టుకున్న 9 రోజుల్లో మీ కోరికలు తీరి సుఖ సంతోషాలతో జీవిస్తారు. సర్వే జనా సుఖం నో భవంత్. ఈ ఉంగరం కేవలం 150 రూపాయలు మాత్రమే. ఉంగరం కొన్న వారికి విభూది ఫ్రీ 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 ఫ్రీ. రండి బాబు రండి, రండమ్మా రండి, రండి బాబు రండి, రండమ్మా రండి, రండమ్మా. ఏమ్మా మనసు అవుతోంది, సిగ్గు అవుతోంది అని సంకోచిస్తే ఎలా? ఇలా రామ్మా. నీ పేరు? సరోజ. సరోజ పాత పేరమ్మా. ఎంచక్క త్రిషానో అనుష్కానో మార్చేసుకో. ఇంతకీ ఏమిటి ప్రాబ్లం? లవ్ మ్యాటరా? కాదండి, సహజీవనం శాశ్వత జీవనం కావాలని. ఏ జీవనం? మా కొలిక్ నేను ఇద్దరం ఒకే గదిలో అద్దెకుంటున్నామండి. ఆయన నన్ను మ్యారేజ్ చేసుకోమంటే కుదరదు అంటున్నాడు. అందుకని మా జీవితం శాశ్వత జీవనం కావాలని. ఏ జీవనం? సహజీవనం శాశ్వత జీవనం కావాలని. పెళ్లి కాకుండానే ఇద్దరు ఒకటే గదిలో ఉంటున్నారు. దానికి సహజీవనం అని పేరు. బాగుందమ్మా. సంసారాల్లో కూడా సంస్కరణలు ప్రారంభమయ్యాయన్నమాట. మోహన్ చూసి అమాయకురాలనుకున్నా అసాధ్యురాలివే. అరే ఈ ఉంగరాలు చాలా బాగున్నాయండి. ఇవి పెట్టుకుంటే అనుకున్నట్టుగా జరుగుతాయా? అనుకున్నవే కాదమ్మా, అనుకోనివి కూడా జరుగుతాయి. అవునులే, రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నాక నీకు అనుమానంగానే ఉంటుంది. అదే టీవీలో ఆడించి ఆ యంత్రం పంపిస్తాం, ఈ తాయిత్తు పంపిస్తామంటే వేలకు వేలు పోసుకుంటారు. పబ్లిసిటీకి మోసపోతూ ఉంటారు. ఏంటి మోసమా? అది కాదమ్మా, పబ్లిక్ గా అమ్మితే నమ్మటం లేదు, పబ్లిసిటీకి మోసపోతున్నారు అంటున్నా. అయినా ఇవి సంతోష బాబా గారు ఉంగరాలు, వీటికి పబ్లిసిటీ అవసరం లేదు. ఏమండి ఇవి పెట్టుకుంటే ఆయన వసమవుతారా? నన్ను పెళ్లి చేసుకుంటారా? వశీకరణ మంత్రం చదివి మరీ ఇస్తాను. చిటికిని వేలికి పెట్టుకోమ్మా. 7 రోజుల్లో నీ చిటికిని వేలు పట్టుకుని 7 అడుగులు నడుస్తాడు. 150 రూపాయలు అక్కడ పెట్టు తల్లి. అలాగేనండి. జై సంతోషాయ నమః. అనుకున్నట్టు జరుగుతాయి కదా? ఖచ్చితంగా జరుగుతాయమ్మా. అమ్మా విభూది ఫ్రీ. ఉంగరం నువ్వు పెట్టుకో, విభూది ఆయనకు పెట్టు. జై సంతోషాయ నమః. అలాగే స్వామి. నీ సహజీవనం శాశ్వత జీవనం కావాలి. అలాగే స్వామి. జై సంతోషాయ నమః. హలో